ఫ్రెండ్స్ బాగున్నారా? నేను ఇవాళ ఇదిగోండి మెంతి కూరతోటి, ఇప్పుడు చలికాలం బాగా వస్తుంది కదా, మెంతి కూర మూంగ్ దాల్తో పూరీ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఈ మెంతి ఆకు సన్నగా కోసుకోవాలండి, కాడలు లేకుండా ఒట్టి ఆకే వచ్చినట్టు కోసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇదిగోండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇదిగోండి మెంతి కూర ఇందులో ఏదైనా పెట్టుకొని కొంచెం డ్రైనెస్ పోయినంత వరకు వేగినప్పటికండి నేను ఇది పెసరపప్పు నానబెట్టుకున్నాను, ఒక చిన్న గ్లాస్ తోటి అది వేస్తున్నాను. ఇందులో నీళ్ళు వేయకూడదండి, నీళ్ళు ఒక స్పూన్ నీళ్ళు వేసుకుంటే పర్లేదు, కానీ ఎక్కువ నీళ్ళు వేసి ఇందులో కొంచెం అల్లం ముక్కలు వేసి అవసరమైతే ఒక స్పూను నీళ్ళు అంతే వేసి ఇది శుభ్రం గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి శుభ్రం మెత్తగా గ్రైండ్ చేసాను అల్లం. ఇదిగోండి మెంతి ఆకు ఫ్రై చేసాను కదా, పొడి పొడిగా అయిపోయింది. ఇదేమో ఇందులో వేసేయాలి. ఇదిగోండి కొంచెం పసుపు వేయాలి, ఉప్పు తగినంత వేసుకోవాలి, కారం కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి వాము కొంచెం ఇలా కొంచెం నలిపేసి చేతులు వాము కొంచెం వేసుకోవాలి. ఇంకో కొంచెం అండి తెల్ల నువ్వులండి, ఒక స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం కలిపి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇవన్నీ శుభ్రంగా బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు వేయకూడదండి ఇందులో. పిండి ఎంత పడుతుందో అంత వేసుకుని మామూలు రొట్టె పిండిలాగా కలుపుకోవాలండి, వేసుకోవాలి మనకి ఎంత. ఇదిగోండి కొన్ని పచ్చిమిరకాయలు దీనికి స్లిట్ చేసి ఉంచుకున్నాను అన్నమాట. ఇందులో కొంచెం పల్లీలు వేసుకోవాలి. వేగాక ఇదిగోండి ఇవి కొంచెం కలర్ మారాక నువ్వులు ఒక స్పూన్ వేసుకోవాలండి. ఇదిగోండి పాన్ మొగ్గి కొంచెం వేసుకోవాలి, కొంచెం దీంతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేసాక అన్ని చిప్పట్లు అవుతున్నాయి కదా, ఇప్పుడేమో కొబ్బరి ఒక 2 స్పూన్లు అనుకోండి. కొంచెం గరుగ్గా పేస్ట్ చేసుకోవాలి, స్మూత్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ వేరుశనగ పప్పులో ఆయిల్ రిలీజ్ అవుతుంది, నువ్వుల్లో ఆయిల్ రిలీజ్ అవుతుంది, కొబ్బరిలో ఆయిల్ రిలీజ్ అవుతుంది, అందుకని కొంచెం గరుగ్గా. ఆవాల నూనె కొంచెం వేసాను, దీనికి ఆవాల నూనె బాగుంటుందండి. తర్వాత ఆవాలు కొంచెం ఆ నూనె వేడైన తర్వాత ఇదిగోండి కొంచెం ఆవాలు వేస్తున్నాను కల్లోంచి, అంటే కాలా జీరా అంటారు కదా. ఇంగు కొంచెం ఇదిగోండి ఇంగు కొంచెం వేసాను. చేసి పెట్టుకుని పచ్చిమిరకాయలు వేసేయాలి. పచ్చిమిరకాయలు కొంచెం వేగాయి కదా, కావాల్సినంత ఉప్పు వేసుకోవాలండి, కొంచెం వేసుకుంటారు వేసుకోండి. కారం ఆమ్చూర్ పౌడర్ కొంచెం వేసుకోండి. పౌడర్ వేసినాక మనకి ఎంత కావాలో అంత ఒక 2-3 స్పూన్లు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ ఇవ్వండి. ఇది వేగింది, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి పిండి నానింది. ఇలా పూరీకి మనం పాముకుంటాం కదా అంతంత ఉండలే తీసుకోవాలి, తీసుకొని మనం పూరీలాగా పాముకొని వేయించుకోవాలి. ఇవన్నీ పూరీలు వేయించుకోవాలి. బాగుంటాయండి, ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. ఇదిగోండి పూరీలు చక్కగా సాఫ్ట్గా వచ్చాయి. ఇది మిర్చి మనం చేసుకున్నాం కదా, ఇది దీంట్లో పెట్టుకుని అయినా తినొచ్చు, లేకపోతే పక్కన పెట్టుకుని అయినా తినొచ్చు. ఇవి జర్నీకి వాటికి అది కూడా పిల్లలు టిఫిన్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. కానీ వాళ్ళకి ఇచ్చినప్పుడు మిర్చి ఇవ్వకుండా ఏదైనా ఆలు ఫ్రై అలా చేసి లేకపోతే మయోనీస్ పెట్టి ఇస్తే చాలా బాగుంటాయండి. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి, నేను ఈ ఏజ్లో కొంచెం ఏదో చేస్తున్నాను, కొంచెం నాకు ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి.